నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు జొన్న రొట్టెతోటి కొబ్బరి వేసి నువ్వులు వేసి లడ్డు చేసుకుందామండి. బెల్లం వేసి ఎట్లా చేయాలో చూద్దాం. మనం ఇలాచీలు కావాలి, 5-6 ఇలాచీలు అండి. చూసిందా, ఇలాచీలు, బెల్లము, నువ్వులండి కొన్ని, చాలా కొన్ని. చూడండి, ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. కొబ్బరి అండి, ఆకు చెక్క ఉందండి ఇది. చూడండి, కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అండి. పచ్చి కొబ్బరి ఇది. 2 జొన్న రొట్టెలండి. మనం మిగిలిపోతే ఏం చేయాలని అనుకుంటాం కదా, నాకు మిగిలిన రొట్టెలేనండి ఇవి. కొంచెం గట్టిగా అవుతాయి కదా. మనం ఇప్పుడు లడ్డు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మనం చూడండి, మన జొన్న రొట్టె అండి, పొడి చేసినాను. చూసినరా, కొంచెం రవ్వ చేసిన అండి, మరీ మెత్తగా చేస్తే బాగోదు. మిగిలిపోయిన రొట్టెలు ఉంటే మనం ఇట్లా చేసుకోవచ్చు. కొబ్బరి అండి, హెల్దీ కదండి. బెల్లము, నువ్వులు చూడండి, వేయించి పెట్టుకున్న నువ్వులండి ఇవి. దీంట్లోనే ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను నేను. నీళ్ళు కావాలండి. ఇప్పుడు చేసుకుందాం. మనం పొయ్యి కింద మంట పెట్టినండి, కొన్ని నీళ్లు పోసుకుందామండి. సగం గ్లాస్ కొన్ని పడతాయి. బెల్లం కరిగితే చాలు, మనకి పాకం వస్తే. బెల్లం వేసుకుందాము. పాకం రావాలండి, బెల్లము కరగడం కాదు, పాకం రావాలి. బెల్లం ఉడుకుతుంది చూడండి. మనం ప్లేట్లో వేసుకోవాలండి, కొంచెము మనకి దగ్గరికి రావాలి. చూసినరా, రాలేదండి ఇంకా. చూద్దాం, మనం ఇంకా కొంతసేపు ఉంచుదాం. మళ్ళీ ఒకసారి వేసి చూసుకుందాం. చూడండి, వచ్చింది. ముద్ర పాకం అయితే మనకి లడ్డు ఉంటుంది. ఇదైతే ఇట్లా చేతికి అంటుకుంటుందండి. చాలు మనకి ఇట్లా అంటుకున్నప్పుడు. నువ్వులు వేసేద్దాం, కొబ్బరి వేసేద్దాం. ఒక్కసారి తిప్పుదామండి వీటిని. ఇప్పుడు పొడి వేసేసుకుందాము. జొన్న రొట్టె పొడి అండి ఇది, పొడి చేసి పెట్టుకున్నది. కలుపుకుందాం ఇప్పుడు. చూస్తుంటే గట్టిగా అయిపోయింది చూడండి. పొయ్యి కట్టేసుకుందామండి ఇప్పుడు మనం. చూడండి, మనకి రెడీ అయిపోయింది. లడ్డూలు చేసుకుందాం ఇప్పుడు. చాలా బాగుంటుందండి ఇది. మీరు ప్లేట్లు వేసుకొని కోసుకోవచ్చండి కావాలంటే. మన కాజు కత్తులు అట్లా ఉంటుంది కదా, అట్లా కూడా కోసుకొని పెట్టుకోవచ్చు. నేను లడ్డు కడతాను. వస్తుందండి లడ్డు. చేసి మనం ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు. చూడండి, మన జొన్న రొట్టెల లడ్డు రెడీ అయిపోయిందండి. చూసినరా, మనం ఎండిపోయిన రొట్టెలు అట్లా అని అనుకుంటాం, పక్కకు పడేస్తాం కదా. ఏం అవసరం లేదు. మనం ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇట్లా రొట్టె కూడా రొట్టెని తీసుకొని ఇట్లా లడ్డు కూడా చేసుకోవచ్చు అండి. చూసినరా, కొబ్బరి, నువ్వులు, బెల్లము, జొన్న రొట్టె పిండి. రొట్టెని మనం మిక్సీ పట్టుకొని వేసుకున్నామండి. ఇలాచి పొడి వేసుకున్నాను. చూసినరా, చేతికి కూడా అంటుకుంటలే చూడండి. చూడండి, చూసినరా, అస్సలు అంటుకుంటలే చూడండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, మనకి చేతికి ఏం అంటుకోదు. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి. నమస్తే. ఇక